కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ హాస్టల్లో గత వారం క్రితం జరిగిన ఘటన విద్యార్థులపై దాడికి పాల్పడిన ఒక మానవ మృగం అతి దారుణంగా విద్యార్థులను బెల్టుతో కొడుతూ కాళ్లతో తంతు వీడియో తీయించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన మానవ మృగం చేసిన ఘటనపై విచారణ చేపట్టారు సివిల్ జడ్జి బి. లీలా వెంకట శేషాద్రి. ఘటనపై ఆరా తీస్తూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అధికారులతో కూడా ఘటనపై చర్చించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బి. లీలా వెంకట శేషాద్రి. అలాగే ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగం బాలకృష్ణయ్య కూతురు భవ్య కార్తీక గాయపడిన విద్యార్థులకు 3 జతల బట్టలు, బాక్స్, పెన్నులు అందజేశారు. తప్పు చేస్తున్నావు అని చెప్తున్నానే కానీ ఆ బబుల్ గమ్ము నమ్ముతున్నావు, అది చెప్పకుండా నువ్వు తప్పు చేస్తున్నావు కనుక్కో అంటే వాడు అర్థం కాకపోతే వాడిపోయి కొన్ని సమస్యలు ఎలా ఆలోచన చేయాలి, ఏ ఆలోచన చేస్తే మనకు మంచి జరుగుతుంది, కొన్ని తెలియని ఇక్కడ హాస్పిటల్ ఇప్పుడు సర్వీస్ చేస్తారు డోర్ నుంచి డోర్ చేస్తున్నాడు అతను ఇప్పుడు వేగంగా ఈ రెండింటిలో వేగంగా పరిగెత్తేది ఏది? ఎక్కడ ఏ ఊరు? కిటికీ కానీ సార్ ఏం చేసాను కొడుతున్నాడు అని చెప్పి ఏంటికి మరి మరి పాటించాం పాటించేసి పని కానీ ఒకసారి గట్టి కొడుతున్నాడు మీరేమి ఎవరు ఆపడానికి ప్రయత్నం చేయలేదా? ఎవరు మా ఇద్దరు ఎక్కడి నుంచి తీశారు వీడియో? అక్కడ నుంచి ఎప్పుడు జరిగింది? లేదు బయటికి దూరంటే ఆయన పొలపరమైన దూరంటే దర్శి పెట్టినారు సార్ రాదు ఇప్పుడు చిన్నోళ్ళు మమ్మల్ని ఈవినింగ్ వద్దామంటే పిల్లలంతా వాళ్ళ ఊరికి వెళ్ళారంట. నాకు స్టేట్మెంట్ అంతా టైం పడుతుంది. నేను మార్నింగ్ భవ్య ముందుకు రా. రండి మేడం.